తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ పాలకవర్గ సభ్యుల సేవలు ప్రశంసనీయమని ప్రజాప్రతినిధులు అధికారులు పేర్కొన్నారు. కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ సర్పంచ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సర్పంచ్ పాలకవర్గ సభ్యులను గురువారం ఘనంగా సన్మానించారు. ఎస్సీ బోస్ కాలనీ గ్రామ సర్పంచ్ మంతెన శ్రీనివాసరాజు, పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, గ్రామస్తులు దుస్సాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ముందుగా నాకు సహకరించిన వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఉప సభాపతి రఘురాం కృష్ణంరాజు సహకారంతో గ్రామంలో ఎన్నో పనులు చేపట్టామని వివరించారు. సీసీ రోడ్లు, ఆర్ఓ ప్లాంట్, విద్యుత్ లైన్లో పునరుద్దీకరణ, మంచినీటి కాలువ, పూడికతీత పనులు, గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించిన రఘురాం కృష్ణంరాజుకు రుణపడి ఉంటానని తెలిపారు. గత పాలకులు మనకు రాజధాని లేకుండా చేశారని, పార్లమెంట్లో రాజధాని ఏర్పాటుకు బిల్ పాస్ చేసిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మణికంఠ, మంతెన రంగరాజు, సూరిబాబు, బోర్డు మెంబర్లు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ అయిన కాడి నుంచి మేము చాలా మంది స్టాఫ్ వచ్చాము వెళ్ళాము. కానీ మేము అందరం వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ పని చేసుకోవడానికి సకల సౌకర్యాలు అంటే ఏదన్నా స్టాఫ్ ఏదన్నా ఎవరన్నా బయట వచ్చినప్పటికి కూడా, లేదంటే మేము స్టాఫ్ పని చేసుకోవడానికి ఏదన్నా అవసరమైనప్పుడు కూడా స్టేషనరీ, అలాగే మేము పని చేసుకోవడానికి ఫర్నిచర్ అవన్నీ కూడా ఆయన సొంత డబ్బులతోటి చాలా ఏర్పాటు చేశారు. అలాగే వేరే ఇక్కడ ఏదైనా కార్యక్రమం అయ్యేటప్పుడు సర్పంచ్ గారు పలానా పని అంటే ఆయనే ముందుండి మమ్మల్ని బాగా నడిపించారు. తమ్ముడు సర్పంచ్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మొత్తం మా గ్రామం తరపుని ఏ ఇబ్బందులు లేకుండా అందరం మాకు తోడు నీడగా ఉంటా, ఏ పనులు వచ్చినా అందరినీ సంప్రదించుకుని అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక వాటర్ కానీ, ఒక రోడ్లు కానీ, ఏదైనా చిన్న చిన్న సమస్యలు కామన్ అది లేకుండా అన్నీ సక్రమంగా మా తమ్ముడిని ఆ రోజుని ఎలా నెగ్గించామో ఈ రోజు వరకు మాట రాకుండా గ్రామంలో అలాగే చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. అదే స్థితిలో రేపొద్దున కూడా 10,000కి మొత్తం మన గ్రామం అంతా ఎస్సీ బోస్ కాలనీ పంచాయతీ తరపుని రేపు ఎవరికి వచ్చినా ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, ఏది వచ్చినా మళ్ళీ మనం కలిసిమెలిసి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని అందరూ ఇలాగే 10,000 పాటు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు గ్రామానికి ఎస్సీ బోస్ గ్రామానికి సుపరిపాలన అందించారు. అంతకుముందు చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చారు కానీ కొన్ని కేసులు దగ్గరుండి పెట్టించేవారు. కానీ సీనరాజు గారి మట్టికి అలా పెట్టించలేదు. ఇది వాస్తవం. గ్రామాన్ని అంతా తీసుకెళ్లి కాలమండలంలో పెట్టించినటువంటి ఘనత కొంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈ ఊర్లో పుట్టినోండి కాబట్టి ఆ చరిత్ర చెప్తున్నాను. కానీ సీనరాజు గారు వాళ్ళ నాన్నగారు లాగా అందరు ప్రజల్ని గమనిస్తూ తారతమ్యాలు లేకోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఎస్సీ బోస్ కాలనీ గ్రామ పంచాయతీ మాకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్సీ బోస్ కాలనీ గ్రామ ప్రజలు, అలాగే మాకు వార్డు నెంబర్లు అంటే చెప్పలేనంత విధంగా నాకు ఎవరో కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా మీరు చేసింది మంచిదని చెప్పి అందరూ కూడా వాళ్ళు నాకు సహకరించిన వల్ల నేను ఏదైనా సరే కష్టమైనా నిష్ఠూరమైనా ఏదైనా సరే నేను సాధించగలిగాను. నాకు ప్రజలు, అందులో మా ఎస్సీ బోస్ కాలనీ గ్రామ ప్రజలు నాకు బాగా సహకరించారు. పెద్దలు అలాగే వీళ్ళందరూ కూడా అందరూ నాకు బాగా సహకరించారు. అలాగే ముఖ్యంగా మాకు 80 నెంబర్లో కూడా మీ ఇష్టమండి, ఏది చెప్పినా మీ ఇష్టమండి, మీకు కూడా మేము ఉంటాం, మీకు తోడ్పడతాం, మీకు సహకరిస్తాం అని చెప్పిన నెంబర్లందరూ కూడా అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు మా పంచాయతీకి సీసీ రోడ్లు ఇచ్చారు. మాకు మంచినీళ్ళు, ఊళ్ళో మంచినీళ్ళు లేవంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ దగ్గర సుమారు 12 లక్షలు 15 లక్షలు సుమారు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు. పంటకాలం తవ్వు కోసం బాగా సహకరించారు. ఏ విషయంలో అయినా సరే నాకు రఘురాం కృష్ణరాజు ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలునే బతుకున్నంతకాలం రఘురాం కృష్ణరాజు చేసిన మేలు నేను ఎప్పుడు మర్చిపోను. కాలనీ కూడా మన స్కూల్ బిల్డింగ్ కాడి నుంచి కరెంటు వైర్లు బాగా ఇలా చేయెత్తితే అందేసేలాగా ఉన్నాయి. అది కూడా ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. కాలువల పైన చెత్త లేదు, మా చెత్త బాగా పూడిపోయి మన ఏలుబడి కాడి నుంచి సుమారు 10-15 కిలోమీటర్లు పైన చెత్తకాలం ఇలా పూడిపోయిందండి, మంచినీళ్ళు లేవండి అంటే నా సుసిద్ధాన్ని నేను ఐబీవరం తరపున నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. అలాగే పంచాయతీ తరపునే
మేము అందరం తలకో లక్ష కూడా ఇమ్మని చెప్పారు. అలాగే ఆయన సూచనల మేరకు అందరూ కూడా ఇచ్చి పంటకాల పైన పూడికి తీయించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి. మాకు ఆ సీసీ రోడ్లు కొంచెం చేసి పెడతారని మిమ్మల్ని ఆశిస్తూ కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఏ పరపచులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల పాత్ర చాలా కీలకమైందని భీమవరం డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ వేగేసిన నరసింహరాజు అన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన వేగేసిన నరసింహరాజు సత్కార సభ గురువారం భీమవరంలో పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి గోగు వెంకటరత్నం, కేఎస్ఎస్ శ్రీనివాసరావు, జి పుల్లంరాజు, ఇంజనీర్ పిఆర్ఏ డివిజన్ నర్సాపురం సత్యనారాయణమూర్తి, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు జీవీఎస్ఎన్ స్వామినాయుడు, కెఎస్ శ్రీనివాసరావు, పి శ్రీనివాసరాజుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆకివీడు దత్తక్షేత్రంలో చైత్రశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త హోమం, పంచామృతాలతో అభిషేకం, పూర్ణ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త భక్తులు సాంఘిక న్యాయవేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తిని దత్తపీఠం పక్షాన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆకివీడు దత్తక్షేత్రంలో దత్తాత్రేయుడు విశ్వాంబర అవధూత దత్తాత్రేయుడిగా భక్తులచే పూజలు అందుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, కొత్తపల్లి జగపతిరాజు, రాజశేఖర్, శివతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లైట్ లో వచ్చేయడం అలాగా మెయింటైన్ చేస్తాను ఆ అప్పాజీ గారిని, ఆ బాలస్వామిని. అయితే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఉండే టైం నేను కనుక్కుంటుంటాను, ఇటువంటి వాళ్ళని కనుక్కుని ఏమన్నా బాబు వాళ్ళు అవైలబుల్ అవుతారా లేదా నేను బయటలో వెళ్తే అని వీళ్ళు సరిగ్గా చెప్తారు. ఏమంటే అవైలబుల్ డేట్ ఏంటంటే అది మీరు టికెట్ రిజర్వ్ చేసుకోండి అని. ఆ టికెట్ రిజర్వ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఆ దర్శనం చేసుకోవడం, వచ్చేయడం. అలాగే నాకు ఆ బాంధవ్యం నాకు ఎక్కువగా మైసూర్ దత్తాశ్రమంలో నాకు వీళ్ళ వల్ల నాకు వీళ్ళ మాయ గారు అల్లుడు వాళ్ళకి ఓన్ కాటేజ్ అయ్యి కూడా ఉన్నాయి అక్కడ. వీళ్ళు అందులోనే స్థాపితం అయిపోయి అక్కడ ఉంటున్నారు. నేను నాలుగు గెస్ట్ గా అందరూ కూడా ఆశ్రమం కలుపుతుంటాం. మీరు అక్కడ వీళ్ళు ఇదనే అక్కడ ఉంటాం. అలాగే దర్శనం అయిపోతుంది. రొటీన్ గా నాకేంటంటే ఆయన మీద ఒక అప్పాజీ గారి మీద, బాలస్వామి గారి మీద బాగా ఎక్కువగా పెరిగిపోయి అది నేను పవర్తి కాదు, అది నేను ఆ గురుభక్తి అలా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాను. నా పీఠంలో నేను ఎలాగా ఎప్పుడు కూడా స్వామీజీని ఎప్పుడు కూడా నేను కొలుచుకుంటూ ఉంటుంటాను. అలాగే మెయింటైన్ చేస్తున్నానండి. నాకేం లోటు లేదు. నాకు ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఏదనుకుంటే అది అవుతుంటాను. చైత్రశుద్ధ పౌర్ణమి అంటే మనకు ముఖ్యంగా దత్త భక్తులకి, 50 మంది భక్తులకి గుర్తుకొచ్చేది దత్తాత్రేయుడు 16 అవతారాలు తీసుకున్నాడు. దత్తాత్రేయుడు 16 అవతారాలు తీసుకున్నారు. షోడశ క్షేత్రాలు అంటారు. అందులో భాగ్యం ఆకివీడికి స్వామీజీ వారు ఇచ్చారు. ఇక్కడ దత్తాత్రేయుడు శ్రీ అనఘాదేవి సమేత విశ్వంభరావతుడు దత్తాత్రేయుడిగా విరాజిల్లుతున్నాడు. అంటే ఇక్కడ అవతారం ఆకివీడిలో విశ్వంభర, విశ్వానంతటిని ఆవరించి ఉన్నవాడు దత్తాత్రేయుడు. ఆ అవతారం ఇక్కడ మనకి 1989 నవంబర్ 3వ తారీఖుని మనకి ఇక్కడ ఉద్ఘాటన జరిగింది. ఈ రోజు చైత్రశుద్ధ పౌర్ణమి. ఇవాళ ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా కుమార గణపతి వినాయకుడు పూజ దగ్గర నుంచి హోమము, దత్త హోమము, పూర్ణాహుతి, జయశ్రీ మాత కుక్క పూజ, స్వామివార్లకి మొత్తం పరిపూర్ణమైన పురాభిషేకం జరిగాయి. ఇప్పుడు మన ఆకివీడు దత్తక్షేత్రంలో ఈ కార్యక్రమానికి మనం అన్నదానానికి
భారతీయ రిజర్వ్ బ్యాంకు భారతదేశ ఆర్థిక శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుందని దేశ ఆర్థిక వ్యవస్థకు ధీమా ఆర్బీఐ అని భీమవరం కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె విశ్వనాథరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ ముగింపు కార్యక్రమాన్ని గురువారం భీమవరం కెనరా బ్యాంకులో నిర్వహించారు. కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ కరెన్సీ నోట్ల ముద్రణ, వాటి విలువకు చట్టబద్దమైన భరోసాను రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఆధారంగా నిలుస్తుందన్నారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థగా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంకును 1935 స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావరం కోల్కతాలో ఉండేదని, తర్వాత ముంబై నగరానికి మార్చబడిందన్నారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయన్నారు. రిజర్వ్ బ్యాంకు అధిపతి గవర్నర్ అని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పనిచేశారన్నారు. పి రాజాబాబు, ఎస్కే చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ చాలా కీలకమైన వ్యవస్థ. వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంక్ ద్వారా జరుగుతుంటాయి. మరి పరిశ్రమలు కానీ, కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే అన్ని కూడా బ్యాంకుతో ముడిపడి ఉంటాయి. అటువంటి బ్యాంకుల్లో మరి రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రత్యేక ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. రిజర్వ్ బ్యాంక్ అనేది మొత్తం భారతీయ బ్యాంకులు కేంద్రీయ బ్యాంక్. అది అంటే మన బ్యాంకులన్నింటికి కలిసి అది కేంద్రీయ అనమాట. దాంట్లో భాగంగా 22 శాఖలు మన దేశంలో ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ తరఫున. ఈ బ్యాంకుల ద్వారా జరుగుతున్నటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి రావాల్సిందని చెప్పేసి మన ఆర్గనైజేషన్ మనకు తెలియజేస్తున్నాయి. మరి ముఖ్యంగా గవర్నర్ దీనికి చైర్మన్ గా ఉంటారు. మరి మన్మోహన్ సింగ్ మన ప్రధానమంత్రి కూడా చైర్మన్ చేశారు. మన ప్రాంతంలో దువ్వూరు సుబ్బారావు గారని ఇక్కడ ఏలూరు, ఆయన కూడా చైర్మన్ చేశారు, గవర్నర్ చేశారు. ఈ విధంగా మరి జరుగుతున్న విషయాల్లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని 2 రోజులుగా నిర్వహిస్తున్నాం. మేము నిన్న పోటీలు నిర్వహించాం. కెనరా బ్యాంక్ మన భీమవరంలో కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ కాశీ విశ్వనాథ్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ బ్యాంకు విధానాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలని చెప్పేసి వ్యవస్థాపక దినోత్సవం దాదాపు 90 సంవత్సరాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అందరికీ ఆర్బీఐ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు. మేము 1935వ సంవత్సరంలో ఆర్బీఐ స్థాపించడం జరిగింది. నేటికి 90 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మెయిన్ గా ఆర్బీఐ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన భారతదేశంలోని ద్రవ్యోల్బణ ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థకి నియంత్రణకి, ఈ 2 మెయిన్ కార్యాచరణతోటి ఆర్బీఐ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేదంటే, ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఎంత అవసరమో ఆర్థిక క్రమశిక్షణ కూడా, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా అంతే అవసరం అనమాట. సో ఆర్థిక క్రమశిక్షణ అంటే మనకి ఎంత రాబడి వస్తుంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా సేవింగ్స్ అనేది మెయిన్ గా చూసుకోవాలండి. ఎందుకంటే అది ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ ఆర్బీఐ వ్యవస్థాపక దినోత్సవం 1934లో ఇక్కడ అంబేద్కర్ ఆధ్వర్యంలో, తర్వాత మైదువుల్ నరసింహం గారు చాలా ఫస్ట్ గవర్నర్ గా పనిచేశారు. బ్యాంకులన్నీ సంఘటితంగా ఉండి అందరూ వీటి యొక్క సేవలను వినియోగించుకోవాలని, మన దేశం ద్రవ్యోల్బణను అధిగమించి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ఈ శ్రీ విజ్ఞాన వేదిక. ఉండి మండలం వెల్లివరు గ్రామంలోని శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఉగాది అమ్మవారి జాతర నుంచి బుధవారం వరకు అమ్మవారికి 3,95,061 రూపాయలు వచ్చినట్టు ఆలయ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు, దేవస్థానం కార్యనిర్వహణ కార్యదర్శి తోట శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఎండోమెంట్ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు బండారు సుబ్బారావు, పెద్దింటి బాబు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్పీజీ గ్యాస్ కన్నా పీఎన్జీ పైపుడు సహజ సిద్ధ గ్యాస్ కనెక్షన్ల ద్వారా గ్యాస్ ను సరఫరా చేస్తే సమస్య తీరుతుంది. రైతు కార్యాచరణ సమితి నాయకులు. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలి. వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి. పెదమీరం ఎస్సీ బోస్ కాలనీలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు గ్రామస్తులు సత్కారం.
అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం మెంటేవారి తోటలో ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.